నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలకు కష్టాలు 50 రోజుల్లో నల్లధనం వెలికి తీస్తానన్న ప్రధాని మోడీ విఫలమయ్యారు 2019లో కాంగ్రెస్ పార్టీకే అధికారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వి హనుమంతరావు వెల్లడి బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఇద్దరు అన్నాదమ్ముల భూ వివాదం ఒకరిని గ్రామ బహిష్కరణ చేసిన గ్రామ అభివృద్ధి కమిటీ జగన్పల్లి మండలం నారాయణపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం వసంత పంచమి సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం అన్నదానం వేల్పూర్ మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో పాఠశాలల ఎస్ఎంసీ కమిటీ సమావేశం పాల్గొన్న ఎంఈఓ లింగమూర్తి హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దు వాహనదారులకు పువ్వులు ఇచ్చి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన ఎస్హెచ్ఓ సీతారాం ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్యను పెంచాలి నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు 10లో 100% ఉత్తీర్ణత సాధించాలి ఏడీఈఓ పద్మనాభం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 8న తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు మాత్రమే కష్టాలు పడ్డారు గాని కోటీశ్వరులు మాత్రం ఎలాంటి ఇబ్బందులు పడలేదని కోటీశ్వరులకు మోడీ సర్కార్ అండగా ఉండి కొత్త నోట్లను ముద్రణ కార్యాలయం నుంచి నేరుగా వారి ఇంటికే పంపించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆరోపించారు నోట్ల రద్దుపై ప్రజలలో చైతన్యం చేసేందుకు చేపట్టిన రథయాత్ర నేడు ఆర్మూర్ పట్టణానికి వచ్చింది విహెచ్ కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికి రోడ్లు భవనాల అతిథి గృహంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు మాట్లాడుతూ మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద నోట్ల రద్దు దిక్కుమాలిన చర్య అని ప్రకటించి ఢిల్లీకి వెళ్లి మోడీతో కుమ్మక్కై పెద్ద నోట్ల రద్దు మంచి నిర్ణయం అని చెప్పడం వెనుక అసలు కథ ఏందని ఆయన ప్రశ్నించారు పెద్ద నోట్ల రద్దు అనంతరం 50 రోజుల్లో దేశంలోని నల్లధనాన్ని వెలికి తీస్తానని చెప్పిన మోడీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆరోపించారు రిజర్వ్ బ్యాంక్ స్వయం ప్రతిపాదన వ్యవస్థ అయిన బీజేపీ అందులో కూడా జోక్యం చేసుకుంటుందని చెప్పారు ప్రస్తుతం యాసంగిలో రైతులు పంటలు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారని సామాన్య ప్రజలకు మాత్రమే పెద్ద నోట్ల రద్దు వల్ల కష్టాలు కలిగాయని అన్నారు రాష్ట్రంలో దేశంలో ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన అనంతరం నెరవేర్చని పార్టీలను రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ ను కోరారు 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు అనంతరం మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తూ తమ సమయాన్ని వృధా చేసుకున్నారని కొందరు బ్యాంకుల ముందు వరుసలో నిలబడి ఎంతో మంది చనిపోయారని వారి కోసం శాసనసభలో కనీసం నివాళులు అర్పించలేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రియాదేవి అగర్వాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ కిసాన్ కేత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్వేష్ రెడ్డి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సుమీర్ హైమద్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పిసి భోజన్న నాయకులు కంచెట్టి గంగాధర్ గంగా మోహన్ చక్రు దేవ మల్లయ్య ఉస్మాన్ హజ్రామి బిట్టం జీవన్ నగేష్ రెడ్డి మానాల మోహన్ రెడ్డి నర్మె నవీన్ మోయినుద్దీన్లతో పాటు నాయకులు కార్యకర్తలు రైతులు ప్రజలు పాల్గొన్నారు కాంగ్రెస్ అభిమానులారా రైతు సోదరులారా రైతు బాంధవులారా ఈనాడు ఆర్మూరు పట్టణానికి రావడానికి కారణం ఏమిటంటే నిన్న నేను కరీంనగర్లో సిరిసిల్ల వేములవాడ అదేవిధంగా మరి మెట్పల్లి ఇవన్నీ తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చాను ఇవాళ మెట్పల్లిలో ఒక చక్కటి కార్యక్రమం చేశా నరేంద్ర మోడీ ఎన్నికల ముందు 3 వాగ్దానాలు చేశాడు కాలాధన్ లాऊंगा 15 लाख जनधन में जमा करूंगा 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని సంవత్సరాలు దాని గురించి నాకు ఆలోచన వచ్చింది మనం భాష
స్పీచ్ చెప్తాం కానీ ప్రాక్టికల్ గా కూడా ఢిల్లీలో ఎందుకంటే పార్లమెంట్ నడుస్తుంది ఇవాళ నుంచి మరి నరేంద్ర మోడీకి తెలవాలి అరుణ్ జైట్లీకి తెలవాలి स्लोगन बोर्ड बैठे नरेंद्र मोदी काला धन क्या हुआ नरेंद्र मोदी 15 लाख क्या हुआ 2 करोड़ नौकरी क्या हुआ అని పల్లెలు కొట్టి ఒక గంట సేపు కూర్చొని ఆ తర్వాత మేనేజర్ గారికి రిప్రజెంట్ చేసినారు బాబు చెప్పు అందరికి మోసం చేసి జీరో अकाउंट తిప్పిండు ఇప్పుడు కూడా అక్కడక్కడ आरएसएस చెప్తున్నారు ఏమని हमारा नरेंद्र मोदी कमाई क्या अब लाने वाले आने दिनों में तुम्हारे 15 लाख जमा होता చెప్తున్నారు మరి ఆ జమ అయితదో లేదో నాకు తెలియదు కానీ మనం ఎందుకు ఈ ఛాన్స్ ఇవ్వాలి ఇప్పుడే మా మిత్రులు చెప్పారు ఎన్నికల వాగ్దానాలు ఇవాళ నేను చూశాను ఏది ఎలక్షన్ కమిషన్ మా మిత్రుడు సురేష్ రెడ్డి కూడా చెప్పారు ఎన్నికల వాగ్దానాలు ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు ఎన్నికలు చాలా వాగ్దానాలు ఏది నిజాం షుగర్ ఫ్యాక్టరీ మెట్పల్లిలో కల్పిస్తా అంటారు అదే విధంగా ఆర్మూర్ మన గోదావరిలో కల్పిస్తా అంటారు 5 లక్షలు టన్నులు కృషికి అయినటువంటి మెట్పల్లిలో ఈనాడు బంద్ అయిపోయింది వాళ్ళు వ్యవసాయం చేసుకోలేరా మరి ఈనాడు ఈ ప్రాంతంలో చెరుకు పండించే రైతుల సంగతి ఏం కావాలి ప్రైవేట్ వైద్యం నడుస్తాయి బాబు సర్కారీ నడవాయి ఏం ఆలోచన బాబు నేను ప్రైవేట్ వాళ్ళకు లాభం చేయడానికి ప్రభుత్వం ఏదైతే షుగర్ మిల్స్ ఉన్నాయో పని చేస్తున్నారు దానికి నాకు ఆలోచన వచ్చింది ఎందుకు ఎన్నికల ముందు కేసీఆర్ చెప్పారా లేదా నేను రావడంతో తప్పనిసరిగా మెట్పల్లి షుగర్ ఫ్యాక్టరీ నడిపిస్తాను అన్నాడు ఆఖరికి ఏమన్నాడు రైతులకు ఇస్తా అన్నాడు ఈయన బాబు రైతులు నడిపించుకున్న కోఆపరేటివ్ సెక్టర్ లో ఉన్నాడు నడిపించుకుంటారు తగినంత డబ్బి కానీ మా ముఖ్యమంత్రికి శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి 5 కోట్లతో మొక్కిందంట యువత కోసం 5 కోట్లు తీసుకుపోయి పెడుతుంది సొంత పైసలు పెట్టలేదు బాబు వద్దాను వెంకటేశ్వర స్వామి సొమ్మొక్కంది సోకొక్కంది తీసుకోకయా నువ్వు కూడా నీకు దండం పెడతావు ప్రజల డబ్బు తీసుకొని నీకు దాన ధర్మం చేస్తే నీకు ఆ దేవునికి ఆ ఆహారం కూడా సరిగ్గా పనికిరాదు ఇంతకుముందు గాలి జనార్దన్ రెడ్డి ఇదే పని చేసి ఆ తర్వాత ఎక్కడ పోయింది తెలుసు కదా ఎడిపోయిండు ఆడ కూడా జోగుమాంబ టెంపుల్ పొలగొట్టి పక్కకి వెళ్ళి అంతా తవ్వుకున్నాడు ఏది 5 రోజు అమ్మ ఊకుంటా అది ఈ పని పక్క చేసి చేసిన తప్పు చెప్పండి తప్పనిసరిగా ప్రజలు విశ్వసిస్తారు ఇచ్చిన తెలంగాణ తెచ్చిన తెలంగాణ కాంగ్రెస్ వల్ల వచ్చింది సోనియా గాంధీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టింది ఆ కుటుంబంలో ఆలోచన ఉంది ఇచ్చిన వాగ్దానం నిలబెట్టేందుకు కానీ మాట మార్చినటువంటి వారికి సరైన సమయంలో ప్రజలు తీర్పిస్తారని తెలుస్తూ తప్పనిసరిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి నేను మరి ప్రజలకు ముఖ్యంగా ఆర్మూర్ ప్రజలకు అదేవిధంగా మా మిత్రుడు సురేష్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ హఠావ్ దేశ్ బచావ్ ఇంకో స్లోగన్ ఏమిటి కాలా ధన్ క్యా హువా అంటే మీరు కూడా క్యా హువా 15 लाख क्या हुआ అంటే క్యా హువా 2 करोड़ నౌకరీ క్యా హువా ఇది ప్రచారం ఉండాలి అప్పుడే తెలుస్తుంది ఇక నేను స్లోగన్ మొదలు పెడుతున్నా లాస్ట్ లా నరేంద్ర మోడీ హఠావ్ దేశ్ బచావ్ అనేది లాస్ట్ నేను కాలా ధన్ క్యా హువా అంటే మీరు అందరు క్యా హువా काला धन क्या हुआ काला धन क्या हुआ नरेंद्र मोदी 15 लाख क्या हुआ 15 लाख क्या हुआ 15 लाख क्या हुआ 2 करोड़ नौकरी क्या हुआ 2 करोड़ नौकरी क्या हुआ इक लास्ट में नरेंद्र मोदी हटाओ नरेंद्र मोदी हटाओ माట్లాడరే కూడా పోయి కాలి కూర్చున్నారు నరేంద్ర మోడీ హటావ్ నరేంద్ర మోడీ హటావ్ నరేంద్ర మోడీ హటావ్ నరేంద్ర మోడీ హటావ్ నరేంద్ర మోడీ అంటే
ఇది జల్దీ అంటారు నాకు జల్దీ చిన్నది కదా డౌన్ డౌన్ నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అది ఎట్లా చూడండి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ థ్యాంక్ యూ. వారి సహాయం ఉంది కాబట్టి ఆ సహాయాన్ని మనం పొందుకుంటాం. మరి ఇప్పుడు ప్రజలు ఇబ్బందులో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో మీకు చైతన్యం పరిచి మీలో చైతన్యం తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యలకు వారు పాల్పడకుండా ఉండటానికే ఆర్మూర్ పట్టణానికి వచ్చి మీ సమయాన్ని తీసుకొని వారి సందేశం ఇచ్చడానికి వచ్చారనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. అయితే మిత్రులారా, మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కొరకు, అధికారంలో లేనప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతుంటే వారి వెంట నిలబడి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పోరాడుతుంది అనే విషయాన్ని కూడా ఈ కార్యక్రమం ద్వారా మళ్ళీ మీకు ఒకసారి గుర్తింపు తీసుకొస్తున్నా అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. మరి పెద్దలు చెప్తూ వచ్చారు, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల నిర్ణయం వలన కేంద్రంలో ఏ కారణాలతో నిర్ణయం తీసుకున్నారో గాని ఆ అవస్థ అంతా ఆర్మూర్ గల్లీలో కల్పించాలనే విషయాన్ని కూడా చూశాం. రైతులు పడ్డ ఇబ్బంది, కార్మికులు పడ్డ ఇబ్బంది, చిన్న వ్యాపారస్తులు పడ్డ ఇబ్బంది, విద్యార్థులు పడ్డ ఇబ్బంది, చివరికి హాస్పిటల్లోకి వెళ్తే పేషెంట్లు ఎదుర్కొన్న ఇబ్బందిని కూడా మరి దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఇదంతా కూడా అనుభవించారనే విషయాన్ని నేను ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వలన, ఒక చర్య వలన భారతదేశం ఎంత కుంటుపడిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు, రైతాంగం ఎటువంటి ఇబ్బందుల్లో వేసేశారు, వ్యాపారాన్ని ఎంత సంక్షేమంలో దించారనే విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి దీనిపైన పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు పడ్డాదనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే ఈ రోజు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆన్వైపు నిర్ణయం తీసుకుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని సహకారాన్ని మరి పొందుతూ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని బలపరిచే చర్యలు తీసుకున్నారో రాష్ట్ర ప్రజలు కూడా గమనించారు. నాకు బాధ ఏంటంటే మిత్రులారా, మీరు ఒక కేంద్ర ప్రభుత్వం పరంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం మంచి ఉంటే ప్రజలు లాభపడతారు, ఆ నిర్ణయం చెడ్డ ఉంటే ప్రజలు నష్టపోతున్న సమయంలో ఆ నష్టాన్ని మళ్ళీ బాగు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే బాధ్యత ఉంటుంది. కానీ అలా కాకుండా ఈ రోజు జరుగుతుంది భారతదేశంలో, మన రాష్ట్రంలో ఒక భయంకరమైన వాతావరణాన్ని దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు గమనించాలి. మీ ఒక్క నిర్ణయాన్ని మీరు దాన్ని సరిదిద్దడానికి ఈ రోజు రాజ్యాంగ వ్యవస్థల్ని మరి మీరు కమ్జోర్ చేస్తున్నారు, నీరుగాస్తున్నారు, నిర్వహిస్తున్నారనే విషయాన్ని కూడా నేను మీతో మనం చేస్తున్నాను. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఒడ్డెర కులంనకు చెందిన ఇద్దరు అన్నాదమ్ముల భూ వివాదము గ్రామంలో అన్ని కులాల మధ్య చిచ్చురేపి అందులో ఒకరిని గ్రామ బహిష్కరణ చేయడం వరకు దారితీసింది. శాంతి భద్రతలకు విఘాతం జరిగితే ఖబర్దార్ అని బాల్కొండ ఎస్ఐ స్వామిగౌడ్ వీడీసీ సభ్యులను హెచ్చరించారు. బాల్కొండ మండలంలో చిట్టాపూర్ గ్రామంలో గత కొన్ని రోజుల నుండి ఒడ్డెర కులంనకు చెందిన ఇద్దరు అన్నాదమ్ముల భూ వివాదము అన్ని కులాల వారి మధ్య చిచ్చు రగిల్చి ఒకరిని గ్రామ బహిష్కరణకు దారితీసింది. అన్ని కులాల పెద్దలు, గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్కు బాల్కొండ ఎస్ఐ స్వామిగౌడ్ను ఆశ్రయించినారు. పోలీస్ స్టేషన్కు గ్రామస్తులందరితో పాటు కమ్యూనిస్టు, బీసీ కులాల నాయకులు దండి వెంకట్ కూడా ఉన్నారు. ఇద్దరు అన్నాదమ్ముల భూ వివాదం గ్రామంలో అందరికీ చిచ్చు రగిల్చి గ్రూపులు తయారు చేయడం గాని, గ్రామ బహిష్కరణ చర్యలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టం శిక్షిస్తుందని ఎస్ఐ స్వామిగౌడ్ గ్రామస్తులందరికీ హితబోధన చేసినారు. సివిల్ తగాదాలు ఏమైనా ఉంటే సంబంధిత రెవెన్యూ శాఖ ద్వారా లేదా కోర్టు ద్వారా న్యాయం పొందాలని ఎస్ఐ స్వామిగౌడ్ తో పాటు కమ్యూనిస్టు నేత దండి వెంకట్లు సూచించారు. కొద్దిసేపటి తర్వాత అన్ని కులాల ప్రజలు సమైక్యమై ఇక నుండి శాంతిగా మెదులుకుంటామని ఎస్ఐ స్వామిగౌడ్ కు ఒప్పంద పత్రం రాసి ఇచ్చారు. జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. అయితే గతంలో చిట్టాపూర్ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ముల కోట్లాట అనేటువంటిది భూమికి సంబంధించినటువంటి వ్యాజ్యము, అది గ్రామానికి సంబంధించిన వ్యాజ్యంగా మారి శాంతి భద్రతలకు విఘాతం కలిగేటటువంటి
కలుగుతుందనేటువంటి దృష్టితోటి పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్లో మరి గ్రామస్తులు అందరూ కలిసి ఏకతాటిపై అందరం కూడా ఒప్పందం చేసుకొని ఇటువంటి చర్యలు సబబైనది కాదు, అందరం కూడా ఒప్పందం చేసుకొని వాళ్ళు ఏదైనా భూమికి సంబంధించినటువంటి వ్యాజ్యం కానీ వివాదం కానీ ఉంటే కోర్టు ద్వారా లేదా రెవెన్యూ అధికారుల ద్వారా న్యాయమైనటువంటి పరిష్కారం పొందుటకు సూచించి ఉన్నారు. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి దండి వెంకట్ గారు ఇక్కడనే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నదమ్ములు వడ్డెర కులానికి సంబంధించినటువంటి గుంజె వెంకటి, అదేవిధంగా పాపయ్యకు సంబంధించినటువంటి సమస్య, ఒకరేమో వడ్డెర సంఘాన్ని ఆశ్రయించడం, ఇంకొకరు గ్రామ సంఘాన్ని ఆశ్రయించడంతో ఈ సమస్య ఏంటంటే వివాదంగా మారి ఇరు వర్గాలు ఎవరైతే ఇవాళ వడ్డెర సంఘం ఏమో ఒక వడ్డెరతన్ని బహిష్కరించారు, అదేవిధంగా ఈ విషయాన్ని మరి అతను గ్రామ కమిటీకి పోతే గ్రామ కమిటీ వాళ్ళు మొత్తం వడ్డెరని బహిష్కరించడంతో ఈ వివాదమైంది. సరే, మేము అదేవిధంగా మీడియా అట్లాగే పోలీసులు జోక్యం చేసుకుని పోలీస్ స్టేషన్కి రావడంతో ఇద్దరు పెద్ద మనుషులను కూడా ఇరుపక్షాలు, ఎందుకంటే ముఖ్యంగా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా బీసీలు కాబట్టి ఇవాళ బీసీలలో ఉన్నటువంటి ఈ వివాదం మంచిది కాదని చెప్పేసి ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఐక్యత కోసం ఒక ప్రయత్నం జరిగితే మరి బీసీలలోని అన్నదమ్ముల మధ్య ఈ వివాదం మంచిది కాదనేటువంటి పద్ధతితోని నేను గ్రామ కమిటీ పెద్దలకి విజ్ఞప్తి చేయడంతో గ్రామ కమిటీ పెద్దలు కూడా పెద్ద మనసుతోని అవును ఇది గుర్తించారు, ఇరుపక్షాలు కూడా గుర్తించి ఈ సమస్య పరిష్కారమైంది. భవిష్యత్తులో ఇట్లాంటి పద్ధతుల్ని పాటించకుండా అందరూ కూడా సుఖశాంతులతో గ్రామాలలో ఉండే విధంగా మరి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో వడ్డెర కులస్తులను వీడీసీ వాళ్ళు గ్రామ బహిష్కరణ చేసి అనేది ఒక సమాచారం మేరకు రాత్రి వాళ్ళకు వడ్డెర కులస్తులకు మరియు వీడీసీ వాళ్ళకు ఈరోజు మార్నింగ్ పిలవడం జరిగింది. అయితే మేము విచారణలో తెలిసింది ఏమనగా వడ్డెర కులానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఒక భూమికి సంబంధించిన విషయంపై వడ్డెర కులం వారు గత కొన్ని రోజులుగా ఒక వ్యక్తిని గుంజె వెంకటి అనే ఒక వ్యక్తిని గుంజె పాపన్న అనే ఒక వ్యక్తిని కొంతకాలంగా దూరంగా ఉండడం, అంటే కులం అంటే అతనికి ఎలాంటి కార్యక్రమాలు పిలవకుండా అట్లా దూరంగా ఉంచడం వల్ల అందరూ కలిసి ఒక అతన్ని అట్లా ఉంచుతున్నారని వీడీసీ వాళ్ళ దృష్టికి వెళ్తే వీడీసీ వాళ్ళు మరి ఒకవేళ అతని కులంలో తీసుకువెళ్తే మేము కూడా మిమ్మల్ని బహిష్కరించాల్సి వస్తుందని గత 3 రోజులుగా ఇదే అంశాన్ని చర్చిస్తుంటే ఇవన్నీ మనకు మళ్ళీ శాంతి భద్రతలకు ఘాతం కలిగి వాళ్ళ గ్రామంలో అనైక్యత ఏర్పడుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇరు వర్గాలను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించి ఏదైనా భూమికి సంబంధించిన అంశంపై మీకు సమస్యలు ఉంటే దాన్ని కోర్టులో సివిల్ కోర్టులోకి వెళ్ళి పరిష్కరించుకోవాలి. జక్రన్పల్లి మండలం నారాయణపేట్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా కళ్యాణోత్సవం అన్నదానం నిర్వహిస్తున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సంతోష్, రాజేందర్, సోమ రాజేశ్వర్, గాజుల నర్సయ్య, పోషన్న, పెద్ద గంగారం, గాజుల బాజన్న, సోమ రాజేందర్ తెలిపారు. జక్రన్పల్లి మండలం నారాయణపేట్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పురోహితులు వంశీకృష్ణాచార్యులు, మనవీర ఆచార్యులు, చక్రవర్తుల ఆచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం ప్రారంభించారు. గ్రామ అభివృద్ధి కమిటీ పి సంతోష్, సోమ రాజేశ్వర్, గాజుల నరసయ్య, ఎర్రోల రాజేందర్, పోషెట్టి, చౌల పెదగంగారం, గాజుల బాజన్న, సోమ రాజేందర్ మాట్లాడుతూ నేడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభము, పూజ, వసంత పంచమి రోజు కళ్యాణోత్సవము, అలాగే అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. మందిర నిర్మాణంలో నారాయణపేట్ ప్రవాస భారతీయుల సహకారం, అలాగే గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చందాలు వేసి శ్రీ వెంకటేశ్వర మందిర నిర్మాణంలో అన్ని సౌకర్యాలతో నిర్మించుకున్నామన్నారు. బ్రహ్మోత్సవాలను చుట్టుప్రక్కల గ్రామాల వారు విజయవంతం చేయాలని వారు కోరారు. అలాగే భక్తులు అధికంగా పాల్గొని విజయవంతం చేయాలని మునిపల్లి సాయిరెడ్డి, సోమ రాజేశ్వర్, సాయిరెడ్డి, పెద్ద సాయన్న, జి సాయిరెడ్డి, ఏ సాయిరెడ్డి, ఎస్ రమేష్, ఏ పోతన్నలు ప్రత్యేకంగా అధికంగా ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈరోజు 31వ తారీఖు 1వ నెల 2015 సంవత్సరం మంగళవారం రోజున ఉదయం అంకురారోపణం మరియు ధ్వజారోహణం, స్వామివారి యొక్క నిత్య అగ్ని ప్రతిష్టాపన మరియు నిత్య హవనం, బలిహరణం, నైవేద్యం, తీర్థ ప్రసాద వితరణ, హారతి, తీర్థ ప్రసాద గురించి మరియు రేపు వచ్చేసి
1వ తారీఖు 2వ నెల 2017 సంవత్సరం బుధవారం రోజున ఉదయం స్వామివారికి పంచామృతంతో అభిషేకం, అమ్మవార్లకు కూడా అభిషేకం, తదుపరి స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం, తర్వాత సాయంకాలం స్వామివారి యొక్క రథోత్సవం, అదేవిధంగా 11-12 మధ్య ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. జగరాన్పల్లి మండలంలోని నారంపేట గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు ఇవాళ రేపు జరగనున్నాయి. లక్ష్మణపూర్ అండ్ జగరాన్పల్లి అర్గూల్ నారంపేట గ్రామస్తులందరూ హాజరయ్యి స్వామిగారి దీవెనలు ఆశీర్వాదాలు. వేల్పూర్ మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో నేడు ఎంఈఓ లింగమూర్తి అధ్యక్షతన మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఎస్ఎంసీ చైర్మన్ల కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డిఈఓ ఆదేశాల మేరకు ఎస్ఎంసీ చైర్మన్లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ఎంఈఓ లింగమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ లింగమూర్తి మాట్లాడుతూ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యా కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్ డిఈఓల ఆదేశాల మేరకు ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు చెప్పారు. 6 నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలు బడి బయట కాకుండా పాఠశాలల్లో చదివేలా విద్యా కమిటీలు, ప్రధానోపాధ్యాయులు, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు విద్య ఎలా ఉందో ప్రతి 2 నెలలకొకసారి పాఠశాలల్లో సమావేశం ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఆయా గ్రామాల సర్పంచులు, విద్యా కమిటీల సభ్యులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ బృందానికి ప్రధానోపాధ్యాయులు కూడా విన్నవించడం జరుగుతుంది. మరి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎస్ఎంసీ చైర్మన్ కానీ అందరూ కూడా మన పాఠశాలలో రోజు మధ్యాహ్న భోజనం జరిగే అంశాన్ని పరిశీలించవలసిందిగా, తగు జాగ్రత్తలు, తగు సూచనలు చేయవలసిందిగా కూడా వారికి విన్నవించడం జరుగుతుంది. పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమంలో వాళ్ళు పాలు పంచుకోవాల్సిందిగా, భాగస్వామ్యం కావాల్సిందిగా కూడా వారిని కోరననేది. మరి ఇట్టి కార్యక్రమాన్ని మన జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేస్తున్నందుకు మా పై అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని, ప్రమాదాల నివారణకు వాహనాలను మితిమీరిన వేగంతో నడపవద్దని హెచ్ఓ సీతారాం సూచించారు. ప్రమాద నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మోత్కూరి లింగాగౌడ్, రమాకాంతులు వాహనదారులకు పువ్వులు ఇచ్చి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సీతారాం మాట్లాడుతూ జనవరి 31ని ప్రమాద నివారణ దినోత్సవంగా జరుపుకోవాలని రోడ్డు భద్రతా అథారిటీని ప్రకటించారని చెప్పారు. వాహనదారులు వాహనాలను జాగ్రత్తగా నడిపి ప్రమాదాలు జరగకుండా చూడవచ్చని తెలిపారు. రోడ్లపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు. వాహనాలపై వేగంగా వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగి కుటుంబాలు అనాథలుగా మారుతున్నాయని ఆయన తెలిపారు. హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంతోష్ కుమార్, విజయ్ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు, రోటరీ క్లబ్ సభ్యులు చరణ్ రెడ్డి, ప్రజ్ఞా గంగామోహన్, ప్రవీణ్ పవార్, మార గంగారెడ్డి, పుష్పాకర్ రావు, కాంతి గంగారెడ్డి, శ్రీపాద శ్రీనివాస్, విశాఖ గంగారెడ్డి, కత్రాజీ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్ సేఫ్ అథారిటీ వాళ్ళు ఈ యొక్క జనవరి 31ని యాక్సిడెంట్ ఫ్రీ డేగా ప్రకటించడం జరిగినది. అనగా ఈరోజు ఎలాంటిది కూడా యాక్సిడెంట్ జరగకుండా చూడాలని ఆదేశించడమైనది. దానిలో భాగంగా మన రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్, విజయ కాలేజీ వాళ్ళు సంయుక్తంగా పోలీసు వారితో కలిసి ఈరోజు ఏమేమి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, హెల్మెట్ పెట్టుకోకపోతే ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ బస్ స్టాండ్ దగ్గర నిలబడి వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం జరిగినది.
అదేవిధంగా ఈరోజు మనం చేసే మెసేజ్, ఈరోజు మనం యాక్సిడెంట్ ఇక్కడ కాలేదు అని అంటే ఈ మెసేజ్ ఎప్పటికైనా కానీ మన భావితరాలు కూడా మంచిగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో రోడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు దీన్ని ప్రకటించడం జరిగింది. అంటే మనం చేయగలం, మనం అనుకుంటే ఈ ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించినట్లయితే ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఉంచగలం అనేదాన్ని మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రకటించడం జరిగింది. ప్రమాద నివారణ దినోత్సవం సందర్భంగా జనవరి 31 రోజు మా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో గౌరవనీయులు సిఐ గారు మరియు ఎస్ఐ గారు, ఏఎంఐ గారి పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో మరియు మా ప్రజ్ఞా స్కూల్ ఎన్సీసీ స్టూడెంట్స్ సహకారంతో ఈరోజు ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా యువతకు సందేశాన్ని ఇచ్చేది ఏమిటంటే అతివేగం వద్దు, ప్రాణం ముద్దు అనే నినాదంతో వెళ్తూ ఉంటాం. అట్లాగే ట్రాఫిక్ నియంత్రణ స్పీడ్గా వెళ్తూ ప్రాణాలే కలుగుతున్నాడు, కుటుంబాన్ని రోడ్ పాలు చేస్తూ ఉన్నారు. మరి యువతకు ఈ సందర్భం ఒకటే చెప్తా ఉన్నాను, మీరు మితిమీరి వేగం పోతే చాలా నష్టం, మీకే కాకుండా మన కుటుంబానికి కూడా రోడ్డు మీద పడేసిన వాళ్ళం అవుతాం. జక్రన్పల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలల యాజమాన్య కమిటీ సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించారు. జక్రన్పల్లి ఎంఈఓ ఎం శ్రీనివాస్ పాఠశాలలో యాజమాన్య కమిటీ సభ్యులు పాఠశాలలో గల సమస్యలపై స్పందించి పాఠశాలలో పిల్లల చదువులు ఎలా కొనసాగుతున్నాయని చూడాలని, అలాగే మధ్యాహ్న భోజనం తనిఖీ చేసి లోటుపాట్లు సరిచూడాలని సూచించారు. ఈ సమావేశంలో జక్రన్పల్లి మండలాల విద్యాధికారి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లలలో ఉపాధ్యాయులతో కలిసి పాఠశాలల యాజమాన్యం వారు చదువు, మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చూసి తగిన సూచనలు చేయాలని అన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులే కాదు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం రెండు కళ్ళ లాంటి వారు. రెండు సమానంగా ఉన్నప్పుడు పిల్లలలో చదువుతో పాటు సామాజిక బాధ్యత, పోటీతత్వం పెరిగి ఉన్నతమైన చదువు చదివి పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారని అన్నారు. పాఠశాలల్లో డిజిటల్ క్లాసుల ద్వారా మానసికంగా తెలివి పెరుగునని, వ్రాయటం, చదవటం కాకుండా కండ్లతో చూస్తే జ్ఞాపక శక్తి పెరిగి ఉన్నతమైన చదువు అందునని అన్నారు. ఈ కార్యక్రమంలో కోలిప్యాక్, పడ్కల్, కేశ్పల్లి ప్రధానోపాధ్యాయులు గంగారాం, గంగాధర్, వెంకట్రావు, పిఆర్టీయు మండల అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, రిసోర్స్ పర్సన్ సుదర్శన్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు, పాఠశాల కమిటీ వారు పాల్గొన్నారు. విద్యా హక్కు చట్టం ఏర్పడిన తర్వాత చట్టబద్ధంగా పాఠశాల యాజమాన్య కమిటీలను ఎన్నుకున్నటువంటి కమిటీల ద్వారా పాఠశాల యొక్క అభివృద్ధి ప్రణాళికలు రచించుకోవడము, వారి యొక్క తోడ్పాటుతోటి పాఠశాలను నడుపుకోవడం అనేటటువంటి జరుగుతుంది. గతం లోపల కూడా విద్యా హక్కు చట్టం కంటే ముందు కూడా పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్స్ ఉంటుండే, కానీ విద్యా హక్కు చట్టము వచ్చిన తర్వాత చట్టబద్ధంగా విద్యా కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుంది. దీనికి పాఠశాల విద్యార్థుల నుండి ఒక్కొక్క తరగతికి 3 చొప్పున సభ్యులను ఎన్నుకొని వారి నుండి ఒకరి చైర్మన్, ఒకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకొని వారి ద్వారా పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. బడి బయట ఉన్నటువంటి పిల్లలను బడిలో చేర్పించడము, తర్వాత ఆ బడిలో చేరినటువంటి పిల్లలు తప్పనిసరిగా స్థానికంగా ఉన్నటువంటి కనీసం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే 8వ తరగతి లేదా 10వ తరగతి వరకు పూర్తి స్థాయి లోపల విద్య కంప్లీట్ చేసుకునే విధంగా వాళ్ళందరూ కూడా సహకరించినట్లయితే. ఆర్మూర్ మండలం ఇసపల్లి గ్రామంలో గొర్రెలకు, మేకలకు జేడీఏ ఎల్లన్న నట్టల నివారణ మందులు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు 2వ విడత శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. వాతావరణ మార్పుల వల్ల బురద నీళ్లు త్రాగినప్పుడు నట్టలు పెరిగి బరువు తగ్గుతాయని జేడీఏ ఎల్లన్న చెప్పారు. ఆర్మూర్ మండలం ఇసపల్లి గ్రామంలో 2వ విడత గొర్రెలకు, మేకలకు నట్ట నివారణ మందులు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు నట్టల నివారణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గొర్రెల పెంపకదారులు తప్పనిసరిగా గొర్రెలకు, మేకలకు మందులు వేయించాలని అన్నారు. నట్టలు ఉన్నట్లయితే గొర్రెల బరువు తగ్గిపోతుందని అన్నారు. ఎన్సీడీసీ 171 సంఘాలకు అర్హత ఉన్నాయని, ఈ సంఘాలకు 1,00,000 చొప్పున రుణాలను ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. గత సంవత్సరం ఎన్సీడీసీ ద్వారా 10 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చామన్నారు. 1,00,000 రూపాయలకు 20 గొర్రెలు, 1 పొట్టేలుకు 6,000 రుణం, పావలా వడ్డీ, రాయితీ 20,000 లబ్ధిదారుడు చెల్లించాలన్నారు. యాదవులు ఇతర వృత్తులకు వెళ్లటం వల్ల గొర్రెల పెంపకం తగ్గిపోయిందని అన్నారు. నట్టల నివారణ శిబిరాన్ని పెంపకదారులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ శిబిరంలో డాక్టర్ బాలాజీ, గొర్రెల పెంపకదారులు ఉన్నారు. ఈ నెల 27వ తారీఖు నుంచి
ఫిబ్రవరి 2వ తారీఖు వరకు అంటే వారం రోజుల పాటు 7 రోజుల పాటు జిల్లాలో ఉన్నటువంటి 6,35,000 గొర్రెలు మేకలకి ఈ సంవత్సరానికి 2వ విడత ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం మనం మూడు దఫాలుగా ఈ కార్యక్రమం చేస్తాం. అయితే ఇది 2వ విడత. మొదటి విడత జూలై ఫస్ట్ వీక్లో జరిగింది. ఇప్పుడు 2వ విడత చేస్తున్నాం. మళ్ళీ ఏప్రిల్లో 3వ విడత ఉంటుంది. మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది 2 విడతలు ఉన్న కార్యక్రమాన్ని 3 విడతలు చేశారు. అయితే ఈ మందు నట్టల నివారణ మందు ఎందుకు దాస్తామంటే ఈ గొర్రెల మేకలకు ఈ కలుషితమైనటువంటి నీరు, గడ్డి, ఈ వాతావరణ మార్పులు వీటితోటి కడుపులలో నట్టలు అవుతాయి. ఆ నట్టలు కావడం వల్ల అజీర్తి, విరోచనాలు, ఇంకా రకరకాలైన వ్యాధులు వచ్చి అవి చనిపోయే ప్రమాదం. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలోని యాళ్లరాములు మెమోరియల్ హాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎస్ఎంసీ కమిటీ చైర్మన్లతో ఏడీఈఓ పద్మనాభం సమావేశాన్ని నిర్వహించారు. డిగ్రీలు సాధించిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలి. ప్రతి సంవత్సరం బడులలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఏడీఈఓ పద్మనాభం అన్నారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలోని యాళ్లరాములు మెమోరియల్ హాలులో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎస్ఎంసీ చైర్మన్లతో సమావేశాన్ని నిర్వహించారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో బీఎస్సీ బీఈడి, బీఏ బీఈడి, ఎంఎస్సీ బీఈడీలు చదివిన అపారమైన అనుభవమున్న ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ 5వ తరగతి చదివే విద్యార్థి 3వ తరగతి పుస్తకం చదవలేకపోతున్నారు. విద్యార్థుల బాధ్యత ఉపాధ్యాయులే కాకుండా ఎస్ఎంసీ చైర్మన్ల బాధ్యత ఉందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు టీవీలో పరీక్ష రాసే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారని అన్నారు. 10వ తరగతిలో ఎటువంటి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారో తెలుసుకోవాలి. ఎస్ఎంసీ చైర్మన్ చంద్రశేఖర్ విద్యార్థులు యూనిఫామ్లు వేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని, బట్ట ధర కుట్టుగూలి ఇస్తే మేము ఇతర పాఠశాలకు వచ్చే పిల్లల వలె కుట్టిస్తామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంఈఓ రాజగంగారాం, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు ఉన్నారు. మంచి అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. గతంలో ఎస్జిటీలని, ఈజీబీటీలు అని చెప్పేసి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. ఈరోజు జిల్లాలో మీరు జిల్లా కాదు రాష్ట్రం లోపల ఏ మారుమూల ప్రాంతంలో ఉండేటువంటి పాఠశాలకు వెళ్ళినా కానీ అక్కడ టీచర్స్ అందరూ కూడా బీఎస్సీ బీఎడ్, బీఏ బీఎడ్, ఎంఎస్సీ బీఎడ్, ఎంఏ ఎంఎడ్ ఇట్లా అద్భుతమైనటువంటి క్వాలిఫికేషన్స్ నుండి అపారమైనటువంటి అనుభవాన్ని ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. ఈరోజు వాళ్ళు చెప్పేటువంటి బోధనా పద్ధతులు కూడా విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. 3వ తరగతి చదివేటువంటి పిల్లవాడికి, 5వ చదివేటువంటి పిల్లవాడికి 2వ తరగతి తెలుగు పుస్తకం చదవడం రాదు అని అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆలోచించండి. ఇది కేవలం పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయుడి మీదే కాదు, ఎస్ఎంసీ కమిటీ మెంబర్స్గా అట్లాగే ఎస్ఎంసీ కమిటీ చైర్మన్గా మన అందరి మీద ఉంది. మన గ్రామాన్ని బాగుదిద్దుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. గ్రామంలో పిల్లలకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇవ్వాల్సిన అవసరం మనకు ఉంది. చేసి అది ప్రభుత్వానికి పంపిస్తాం. ప్రభుత్వం ఆమోదం పొంది మళ్ళీ వస్తే ఆ రకంగా మనం చేసుకోవచ్చు. మీరు చెప్పే ప్రపోజల్స్ కూడా బాగున్నాయి, అవి రాయండి. ప్లానింగ్ అంటే అదే మరి. వెరీ గుడ్. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో నేడు ప్రగతిశీల యువజన సంఘం జిల్లా తొలి కన్వీనర్ కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ 26వ వర్ధంతిని PYL మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కిరణ్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా PYL ఆర్మూర్ మండల కార్యదర్శి కిషన్ మాట్లాడుతూ, PYL జిల్లా తొలి కన్వీనర్ గా పనిచేసిన కిరణ్ కుమార్ అనేక గ్రామాలు తిరుగుతూ యువతరాన్ని చైతన్యవంతం చేసి ప్రజా ఉద్యమాల వైపు నడిచేలా కృషి చేశారని కొనియాడారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ లక్షల ఉద్యోగాలు అని ఆశ చూపి ఇంటికో ఉద్యోగమని ఊరించి నిరుద్యోగులను నిరాశపరిచిందని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. యువకులు సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై స్పందించాలని, ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములై ముందుకు నడిచేలా PYL కార్యకర్తలు కామ్రేడ్ కిరణ్ కుమార్ స్ఫూర్తితో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో PYL ఆర్మూర్ మండల అధ్యక్షులు సూరిబాబు, PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్,
పీవైఎల్ నాయకులు గణేష్, రాజ్ మహమ్మద్, శేఖర్, అనిల్, హన్మన్లు, పీడీఎస్యు నాయకులు సంతోష్, దుర్గా ప్రసాద్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులు ఇతర చెడు అలవాట్లకు పోవద్దని చెప్పి ఒక ఆలోచనతోటి యువజన సంఘాన్ని స్థాపించినటువంటి కామ్రేడు మనకు దూరమైనప్పటికీ కూడా ఇవాళ మన తెలంగాణలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి కేసీఆర్, అట్లాగే ఇంటింటికి ఉద్యోగం అని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ మొత్తం నిరుద్యోగులుగానే ఉంచుతూ ఇవాళ ఏ ఉద్యోగ అవకాశాలు కూడా ఈ రాష్ట్రంలో కల్పించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కనీస ఉద్యోగ అవకాశాలన్నా ఇవాళ ప్రభుత్వం కల్పించేటటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నటువంటి యువకులకు ఇవాళ నిరుద్యోగులుగానే ఉంచుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 29న రవాణా ఛార్జీలు, రవాణా ఫీజులను రెట్టింపు చేసిందని, వాహనాల ఫిట్నెస్ను కఠినతరం చేస్తూ తెచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆటోల బంద్ నిర్వహిస్తున్నామని ఐఎఫ్టియు నాయకులు దాసు, నవనాథ్ ఆటో యూనియన్ అధ్యక్షుడు సుమిత్ రెడ్డిలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నాయకులు దాసు, సుమిత్ రెడ్డిలు మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన జీవోతో రవాణా, మోటారు రంగం అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉందన్నారు. గతంలో వాహనాలకు ఫిట్నెస్ ను మళ్లీ చేయించుకునే అవకాశం ఉండేదని, కానీ కేంద్రం తెచ్చిన జీవోతో ఫిట్నెస్ చేయించుకోకుంటే ప్రతిరోజు 50 రూపాయలు జరిమానా విధించడం దారుణమన్నారు. పొట్టకూటి కోసం ఆటోలు నడిపే వారిపై కేంద్రం తమ ప్రతాపం చూపించడం అన్యాయమని, కేంద్రం తెచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు నిరసనగా బుధవారం ఆటోల బంద్కు ప్రయాణికులు, విద్యార్థులు, ప్రజలు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రతినిధులు, ఐఎఫ్టియు నాయకుడు ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు. అసలు చాలా మంది ఆటో కార్మికుల వల్ల చదువుకున్న వాళ్ళు, చదువుకున్నటువంటి యువకులందరూ కూడా ఎక్కడో గలుపుపోయి మోసపోవడేందుకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో ఆటో నడుపుకుని బతుకుతామని చెప్పి భావిస్తే ఇవాళ ఈ ఆటో రంగంలో కార్మికుల మీద జరిమానా విధించడం చాలా దుర్మార్గం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, అయ్యా ఒక విషయం మేము కోరేది, మీరు డబ్బు ఉన్నటువంటి పెట్టుబడిదారులకు మొండి బకాయిల పేరు మీద 1,14,000 కోట్ల రూపాయలు మాఫీ చేశారు. కానీ పొట్ట కోసం ఆటో నడుపుకున్నటువంటి ఆటో కార్మికుల మీద రోజు 50 రూపాయల జరిమానా విధించడం తగదు, మంచిది కాదు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పి నవనాథ్ యూనియన్, అట్లాగే ప్రగతి ఆటో యూనియన్ ఐఎఫ్టీ తరఫున రేపు పెరికిటి దగ్గర ఎంఆర్ గార్డెన్లో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకు మొత్తం 16 మండలాల నుంచి ఆటో కార్మికులు రాబోతా ఉన్నారు. ఈ యొక్క సదస్సులో హైదరాబాద్ నుంచి జేఏసీ ఆటో యూనియన్ నాయకులు కిరణ్ ఇంకా తదితరులు పాల్గొంటారు. అట్లాగే నిజామాబాద్ సంబంధించిన వివిధ ఆటో యూనియన్ నాయకులను కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలకు కష్టాలు, 50 రోజుల్లో నల్లధనం వెలికి తీస్తానన్న ప్రధాని మోడీ విఫలమయ్యారు. 2019లో కాంగ్రెస్ పార్టీకే అధికారం, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వి హనుమంతరావు వెల్లడి. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో 2 అన్నాదమ్ముల భూ వివాదం, ఒకరిని గ్రామ బహిష్కరణ చేసిన గ్రామ అభివృద్ధి కమిటీ. జగన్పల్లి మండలం నారాయణపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. వసంత పంచమి సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం, అన్నదానం. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో పాఠశాలల ఎస్ఎంసీ కమిటీ సమావేశం, పాల్గొన్న ఎంఈఓ లింగమూర్తి. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దు, వాహనదారులకు పువ్వులు ఇచ్చి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన ఎస్హెచ్ఓ సీతారాం. ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్యను పెంచాలి, నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు, 10లో 100% ఉత్తీర్ణత సాధించాలి, ఏడీఈఓ పద్మనాభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.